హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు చాలా ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్ అండి. స్కూల్ నుంచి రాగానే మనం ఈ ఐటమ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా కూడా అనిపించింది. వీడియో చూసేద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియో కంపల్సరీ ఫుల్ వీడియో చూసి కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందండి. నేను ఇంకొంచెం మంచి వీడియోలు చేయగలుగుతాను. ప్లీజ్ అండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. నేను పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని ఒక 2 కోడిగుడ్లు మనం కొట్టేసుకోవాలండి. ఒక 30 సెకండ్స్ అలాగే ఉంచేయాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 30 సెకండ్స్ అలాగే ఉంచేసిన తర్వాత మనం ఒక గరిటతో తిప్పేసుకుంటే మనకి కోడిగుడ్డు అనేది మొత్తం ఒక చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది. కలుపుకుంటూ ఉండాలండి ఇలాగూ. అప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూనుతో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకోవాలండి. కలిపేసుకుని అదంతా ఫ్రై అయిపోయి ఏగిపోతుంది కదండి. కోడిగుడ్డు అనేది ముక్కలుగా అయిపోతుంది కదా. అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లో. ఇప్పుడు వచ్చేసి కొంచెం అదే బాండిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు, ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక చిన్న టీ స్పూన్ ఉప్పు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు లేదంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి క్యారెట్ మగ్గిపోతుంది. ఆ తర్వాత మూత తీసుకుని ఒక చిన్న టీ స్పూను కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసేసుకుని కొంచెం చిన్న చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వాటర్ సరిపోయింది. ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకున్నానండి. ఇదంతా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ని నేను ఒక 10 రూపీస్ మ్యాగీ ప్యాకెట్ తెప్పించానండి. అందులో అది మనం ఇలా వస్తుంది కదా, దాన్ని 2 పీసెస్ లాగా చేసుకుని వేసేసుకోవాలి. అదండి, ఇది మ్యాగీ ప్యాకెట్ తెప్పించాను. వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసేసుకోవాలి. కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి. బాయిల్ అవుతుంది. లోపది అంతా చక్కగా ఉడికిద్ది. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి చక్కగా అదంతా చక్కగా ఉడికిపోయిందండి. మ్యాగీ మొత్తం ఒకసారి మనం గరిటతో ఒకసారి తిప్పేసేసుకుందాము. తిప్పేసేసుకుని మనకి మ్యాగీ ప్యాకెట్లో వస్తాయి కదండి మసాలాలు, ఆ మసాలా వేసేసుకోవాలి. వేసేసుకుని దాన్ని బాగా తిప్పేసుకోవాలి. మీకు కొంచెం వాటర్గా కావాలి అనుకుంటే ఈ టైంలో మనం పక్కన పెట్టేసుకున్న కోడిగుడ్డును వేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదంటే కొంచెం మనకి పొడిలాగా కావాలి అనుకుంటే ఒకసారి మళ్ళీ కాసేపు ఉంచుకోవాలండి. పొయ్యి మీద తిప్పుకుంటూ ఉండాలి. నాకు పిల్లలకి పొడిగానే తింటారు కాబట్టి నేను మొత్తం నీళ్ళన్నీ కొంచెం ఎగరబెట్టేసుకున్నాను. ఎగరబెట్టేసుకుని కొంచెమే అడుగును కొంచెం తడిగా ఉన్నప్పుడే నేను మనం ముందుగా పక్కన పెట్టేసుకున్న ఆ కోడిగుడ్డుని ఇందులో వేసేసుకున్నానండి. మ్యాగీ దాంట్లో వేసేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకున్నాను. బాగా కలిపేసేసుకుని ఒక 10 సెకండ్స్ పాటు మూత పెట్టేసి పక్కన ఉంచేసుకున్నానండి. పక్కన ఉంచేసుకుని ఒకసారి మళ్ళీ మూత తీసి ఇదంతా కలిపేసేసానండి. కలిపేస్తే మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకి సర్వ్ చేసేసుకోవచ్చు. మొత్తం అంతా మనకి కలిసిపోయింది. చూడండి, మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే పిల్లలు చాలా టేస్టీగా ఉండే మ్యాగీ ఈవినింగ్ స్నాక్ టైంలో తింటారండి. చాలా బాగుంటుంది. మనకి ఇందులో ఎగ్, క్యారెట్ ఇవి కూడా ఉంటాయి కాబట్టి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ వీడియోని ట్రై చేయండి.